మనం పాత తెలుగు సస్పెన్స్ సినిమాలు చూస్తే మ్యూజిక్ లౌడ్‌గా ఉంటుంది. ఈ మధ్య ఒక మలయాళం సినిమా చూసా. సైలెన్స్‌తో కూడా భయపెట్టొచ్చు. అంటే చిన్న మ్యూజిక్ చిన్నగా ఇస్తూ మ్యూజిక్‌తో భయపెట్టొచ్చు. అంటే మీ మ్యూజిక్ దీనికి అంటే ఎలా ఉండబోతోంది? మీరు దానికంటే ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకున్నారు? ఇది ఫస్ట్ టైమ్ కదా మీరు ఈ జానర్ చేయడం. యాహ్! అంటే నాకు బై నేచర్ గ్రేస్ ఏందంటే అండి, ఒక 'ధమాకా' కావచ్చు, దాని తర్వాత 'బలగం' కావచ్చు, ఒక 'మ్యాడ్' కావచ్చు, ఒక యూత్‌ఫుల్ సినిమా కావచ్చు, ఒక గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, అంటే ఒక 'రజాకార్' లాంటి సినిమా కావచ్చు. సో, మాక్సిమం బై నేచర్ గ్రేస్ వన్ బై వన్ అన్ని జానర్స్ అంటే డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిల్మ్స్ వచ్చాయి. సో, ఈ క్రమంలోనే నాకు ఇది వచ్చింది. నేను ఈ మధ్యన ఎక్సైట్ అయిన దాంట్లో ఇదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైమ్ 'డెకాయిట్' ఒకటి. అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా? ఇదెలా కుదిరింది? అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలుంటాయి గదా! అందులో ఇది ఒక విషయం. సో, ఇదొచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో, నేను కలవాలన్నా, అది నాకు కలవాలన్నా ఒక రాసుండాలి గదా! సో, అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకొచ్చినప్పుడు ఇంకొన్ని సంవత్సరాలు గుర్తుండిపోయేలా దీనికి మనం పని చేద్దాం. సో, ఇక్కడేంటంటే మనం చెప్పే మాటలు వేరు, మన యొక్క పని వేరు. సో, చేయబోయే శబ్దం ఎలా ఉండబోతుంది? అది ఎలా గుర్తుండబోతుంది? రేపటి రోజున మనం అవతల వాళ్ళని ఎలా ఆకర్షించగలం? సో, రేపు నేను ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ వర్క్ చేయాలంటే, ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని మన దగ్గర రావాలంటే ఇంకేం చేయొచ్చు? సో, ప్రతిదీ ఒక అనలైజింగ్ ఉంటుంది. ఊరికే మన మాట వరుసకో, లేదంటే ఒక చిన్న మ్యూజిక్ ఏసుకోనో, లేదంటే సినిమాని దాటిచ్చేద్దాం అనే అలాంటి ఒక ఆలోచనతో కాకుండా, ఒక ప్రాపర్ సంఘర్షణ ఉంటది లోపల. సో, దాని నుంచి దీన్ని ముందుకెలా నడిపిద్దాం. ఒక 'పొలిమేర' లాంటి సినిమా, 'పొలిమేర 2' లాంటి సినిమా తీసిన డైరెక్టర్‌కి నాకు ఎలా సింక్ అవుద్దని చాలామంది ఆశ్చర్యపోతున్నప్పుడు, ఆ ఆశ్చర్యాన్ని నిజం చేయాలనే ఒక ఉద్దేశ్యం ఉంటది గదా! ఆ నమ్మకాన్ని నిజం చేయాలని ఉంటది గదా! సో, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు, బాగా చేయాలి, కొత్తగా చేయాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో ఎవరెవరో పేర్లు వింటున్నాం. ఆ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి, ఈ భాషలో నుంచి, ఆ భాషలో నుంచి. సో, మన పేరు ఇందాకన్నట్టు వేరే భాషల సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మన భాషలో ఉన్న వాళ్ళ గురించి వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడకూడదు? సో, అది నాకు కూడా ఉంటుంది. మీకు ఒక చిన్న విషయం చెప్తా. పెద్ద సమాధానం అయిపోయిందేమో నాకు తెలిసి. ఎక్కడో పుట్టిన అరిస్టాటిల్ మన పుస్తకంలో పాఠమైనప్పుడు, మన దేశంలో పుట్టిన భీమ్ సిసిరోలియనో, అనిల్ గారో, నరేష్ గారో ఇంకోరి దేశంలో పాఠం ఎందుకు కాకూడదు? సో, నా మాట పెద్దగుండొచ్చు, జవాబు పెద్దగుండొచ్చు. రేపు సౌండ్ నేనంత చేస్తానో లేదో నాకు గ్యారంటీ కూడా నా వైపు నాకు నమ్మకం ఉన్నా జనం అంత తీర్పునివ్వకపోవచ్చు. బట్ నేను మాటకు కట్టుబడి ఉంటా. బికాజ్ ప్రయత్నం చెయ్యకపోతే ఓడిపోయినట్టు. నేను ప్రయత్నం చేసి ఓడిపోయినా దానికి సమాధానాన్ని కట్టుబడి ఉన్నట్టే. సో, నేను అనుకుంటున్న ఈ సినిమాకి ఇప్పటిదాకా బీమ్స్ మ్యూజిక్ అందించిన సినిమాలకి ఇది వేరియేషన్ ఉంటుందని నమ్ముతున్నా. బికాజ్ ఈ సినిమా నా దగ్గర ముందొచ్చేటప్పుడు నన్ను సజెస్ట్ చేసింది అల్లరి సారే. దాని తర్వాత చిట్టూరు సార్ నాకు ఫోన్ చేసి, అనిల్ సార్ నాకు కలిపినప్పుడు నేను చెప్పాను. సో, డెఫినెట్లీ ఇది నేను చేస్తున్న ఈ సినిమా నేను చేస్తాను. సో, ఇందాక వాళ్ళన్నట్టు అది నిజం అవ్వాలని మనం కోరుకుందాం. అది నిజమయ్యేలాగా మీరు తీర్పునివ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే. అనిల్ గారు. సూపర్ చెప్పారు భయ్య, అసలు అదిరిపోయింది. అనిల్ గారు. హాయ్ సార్. అంటే ఇది సస్పెన్స్ కదా, మరి యూనిట్‌లోని మీ టెక్నీషియన్స్‌కి, యాక్టర్స్‌కి అందరికీ తెలుసు కదా ఎవరు చేశారు ఆ మర్డరు అన్నది. మర్డర్ మిస్టరీ. మరి ఎట్లా రాబట్టగలిగారు వాళ్ళ దగ్గర నుండి పర్ఫార్మెన్స్? చాలా మందికి తెలుసు అనుకుంటాగా. అంటే తెలియకుండా తీశారా? లేదండి, అంటే వాళ్ళందరికీ కథ తెలుసు, బట్ బేసికల్గా వాళ్ళు పర్ఫార్మర్స్. సార్ సినిమాలో చనిపోయే క్యారెక్టర్ చేస్తాం సార్, అంతే నిజంగా చనిపోం కదా సార్, యాక్ట్ చేస్తాం సార్. వీఆర్ కాల్డ్ యాక్టర్స్ ఫర్ దాట్ రీజన్. అదే అంటున్నాను, మీకు తెలిసి యాక్ట్ చేయడం వేరు కదా. మీకు మర్డర్ ఎలాగంటే మిస్టరీ తెలుసు మీకు. సార్ అందరికీ కథ చెప్తారు కదా సార్. నేను అసలు యాక్టర్గా నేను చేస్తున్నప్పుడు నాకు సినిమా మొత్తం కథ చెప్తారు. ఆ అమ్మాయికి తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు కాబట్టి ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని మేము బయటకు రానివ్వకుండా అంటే మా లోపల మేము పెట్టుకుని దాచుకున్నాం జాగ్రత్తగా, అంతే. కాదు, వాళ్ళందరూ అద్భుతమైన నటులండి, అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రైట్ నౌ. అందుకే అందరికీ కథ తెలుసు. కథ తెలిసినా ఆ రోజు చేసే సన్నివేశం ఏంటి అది ఒకసారి మళ్ళీ నరేట్ చేసి దానికి అనుగుణంగా వాళ్ళందరూ జీవన్ గారి గురించి చెప్పండి. ఆయన ఇందాక నుండి పాపం చాలా జీవన్ గారిని అందరూ చాలా కొత్తగా చూడబోతున్నారు. అండ్ ఇందాక ట్రైలర్లో మేము రివీల్ చేసేసాం చాలా వరకు. సో ఆయన ఒక పైవటల్ రోల్ చేశారు. డైలాగ్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట. మీరందరూ ఎంజాయ్ చేస్తారు ఆయన్ని చూసి. జీవన్ గారు అందరూ చెప్తుంటేనే ఎలా ఉంది రెస్పాన్స్ అన్నది మేము చూస్తున్నాము. ఇప్పటిదాకా మీరు చెప్పిన నాగుల పంచమి అన్న డైలాగ్కే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి ఇందులో త్రూ అవుట్ ఇందాక మీరు రివీల్ చేస్తారు విలన్గా ఉన్నాను, విలన్గా చేశాను అని చెప్పి.
మేడం నేను అన్నదే మీరు పట్టించుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అండి మీరు చెప్పిందే అడుగుతున్నా. Yeah, yeah, సో అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ఈ సినిమాలో? కొత్తగా అనిపించింది? యాక్ట్ చేయడం ప్రతి యాక్టర్కి బాగానే ఉంటుంది. అయితే నరేష్ గారు ఇందాక అన్నారు నేను విలన్నా, కామాక్షి గారు విలన్నా, నరేష్ గారు విలన్నా, డైరెక్టర్ కూడా యాక్ట్ చేసి ఈయన విలన్నా అనేది క్లారిటీ సర్లే. సో ఇది సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. బట్ నేనైతే 100% ప్రామిస్ చేయగలుగుతాను, నాకు ఇచ్చిన క్యారెక్టర్ నా డైరెక్టర్ గారు, నా టీం అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో 100% అందరికీ నచ్చే విధంగా యాక్ట్ చేశానని అనుకుంటున్నాను నేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఈ మూవీలో హర్ష గారు, గెటప్ సీన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇవాళ రాలేకపోయారు కానీ వాళ్ళు కూడా అద్భుతంగా చేశారండి. మీరు ఇందాక ట్రైలర్లో చూసుంటారు. అందరూ ఒక అంటే గుడ్ పర్ఫార్మర్స్ అంతే. నరేష్ గారు